అరే హాంకాంగ్ లో ఏం జరిగిందిరా? బిల్డింగ్స్ అంతా కాలిపోయాయంట. షేర్ చేసా. ఈ బిల్డింగ్స్ అనేటివి 40 years ఓల్డ్ బిల్డింగ్స్, గవర్నమెంట్ కి సంబంధించిన రెసిడెన్సెస్. బిల్డింగ్స్ కట్టి చాలా ఇయర్స్ అయిపోయాయని దీనికి వీళ్ళు రీఫర్బిష్మెంట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఒక చిన్న మిస్టేక్, ఒక రెసిడెన్స్ లో చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం 900 రెసిడెన్సెస్ కి ఫైర్ అనేది స్ప్రెడ్ అయింది. అసలు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఫైర్ అనేది ఎలా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఉన్న ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బిల్డింగ్ యొక్క ఇంటీరియర్స్ విండోస్ కి వీళ్ళు పాలిష్ స్టైరిన్ అనే మెటీరియల్ తో ఆ విండోస్ అనేది చేయడం అనేది జరిగింది. సో పాలిష్ స్టైరిన్ అనేది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్, అంటే హైలీ ఫైర్ క్యాచ్ అంటే ఫైర్ ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. సో ఇంకో పాసిబిలిటీ ఏంటంటే బిల్డింగ్ చుట్టూ మనకి స్కాఫోల్డ్ ఉంటుంది, తెలుసు కదా. స్కాఫోల్డ్ అంటే బ్యాంబూస్ యొక్క సపోర్ట్. ఇది మెయిన్లీ పెయింటింగ్ పర్పస్ వాడతారు. ఈ బ్యాంబూస్ మీకు తెలిసే ఉండొచ్చు స్కాఫోల్డ్ అంటే. సో దీని వల్ల కూడా స్ప్రెడ్ అయింది అంటున్నారు. సో ఇలాంటిది హాంకాంగ్ లో ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ ఇక్కడ తప్పు ఎవరిదాన్ని పక్కన పెడితే 48 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 272 మంది మిస్సింగ్. సో వీళ్ళ కోసం ఒక 2 సెకండ్లు మౌనం పాటించండి. సో కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో చేసి సపోర్ట్ చేయండి.